హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీలో పెన్షనర్లు తీసుకునే డియర్‌నెస్ రిలీఫ్ సమాచారాన్ని కోరిన ఏపీ ట్రెజరీ అండ్ అకౌంట్స్ శాఖ అండి. ఎందుకు కోరింది, ఏమిటన్న పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో పెన్షనర్ల గందరగోళం. సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్లపై టీఆర్ చెల్లింపులలో అవకతవకలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షనర్లకు సంబంధించి కొన్ని గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలోని కొన్ని ట్రెజరీ మరియు అకౌంట్స్ విభాగం సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్లను రెండింటిపై డియర్‌నెస్ రిలీఫ్ పొందుతున్న పెన్షనర్ల సమాచారాన్ని కోరింది. అయితే క్షేత్రస్థాయిలో కొన్ని సబ్ ట్రెజరీ కార్యాలయాల్లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా 2 పెన్షన్లపై డిఆర్ చెల్లింపులు జరుపుతున్నట్టు గుర్తించారు. నిబంధనలు ఏం చెప్తున్నాయి అసలు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నియమాల ప్రకారంగా ఒక పెన్షనర్కు మాత్రమే ఒక పెన్షన్కు మాత్రమే డిఆర్ మంజూరు చేయాలి. ఒకవేళ వారు సర్వీస్ పెన్షనరు మరియు ఫ్యామిలీ పెన్షనరు రెండు పొందుతూ ఉన్నట్లయితే, అంటే అతను సర్వీస్లో ఉండగా అతనికి ఫ్యామిలీ పెన్షన్ కూడా లభిస్తున్నప్పటికీ వారికి సర్వీస్ పెన్షన్పై మాత్రమే డిఆర్ ఇవ్వాలి. కానీ కొన్ని సబ్ ట్రెజరీ కార్యాలయాలు ఈ నిబంధనను ఉల్లంఘించి 2 పెన్షన్లపై డిఆర్ మంజూరు చేస్తున్నారు. ఇది ట్రెజరీ అధికారుల తప్పిదం అని స్పష్టంగా తెలుస్తోంది. పెన్షనర్ల పరిస్థితి ఏంటి? చాలామంది పెన్షనర్లకు ఈ నిబంధనల గురించి తెలియదు. కొందరికి తెలిసినప్పటికీ వారు అధికారులకు చెప్పడానికి వెనుకాడుతున్నారు. అయితే ఈ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత సబ్ ట్రెజరీ అధికారులు 2వ పెన్షన్పై డిఆర్ చెల్లింపును నిలిపివేయాలి. అంతేకాకుండా గతంలో అదనంగా చెల్లించిన డిఆర్లను రికవరీ చేయాలి. కానీ కొన్ని సబ్ ట్రెజరీ కార్యాలయాలు పెన్షనర్లకు తెలియకుండానే ఫ్యామిలీ పెన్షన్ను నిలిపివేస్తున్నాయి. ఇది నిబంధనలకు విరుద్ధం. ఈ విషయంలో పెన్షనర్ల ప్రమేయం ఏమీ లేదని, అంతా కార్యాలయ సిబ్బంది చేస్తున్న తప్పిదమని స్పష్టమవుతోంది. కొన్ని ఉదాహరణలు. జగ్గంపేట ఎస్టీఓ ఒక విశ్రాంత ఉద్యోగురాలు ఉపాధ్యాయురాలు తమ సర్వీస్ పెన్షన్తో పాటు భర్తకు సంబంధించి ఫ్యామిలీ పెన్షన్ కూడా తీసుకుంటున్నారు. ఆమెకు 2 పెన్షన్లపై డిఆర్ మంజూరు చేశారు. ఈ విషయం ఎస్టీఓ అధికారి దృష్టికి వెళ్ళగా అదనంగా చెల్లించిన డిఆర్ను తిరిగి చెల్లించాలని ఆదేశించారు మరియు ఫ్యామిలీ పెన్షన్లపై డిఆర్ను నిలిపివేశారు. ఈ విషయంలో సమస్య పరిష్కరించబడింది. ఫ్యామిలీ పెన్షన్ నిలుపుదల చేయలేదు. ఇంకోటి ప్రకాశం జిల్లా అండి. ఇక్కడ కూడా ఒక విశ్రాంత ఉపాధ్యాయురాలు తమ భర్త ఫ్యామిలీ పెన్షన్ తీసుకుంటున్నారు. కానీ అధికారులు 2 పెన్షన్లపై డిఆర్ మంజూరు చేస్తున్నారు. ఇటీవల ఆమె ఫ్యామిలీ పెన్షన్ను నిలిపివేశారు. ఆమె సబ్ ట్రెజరీ కార్యాలయాన్ని సంప్రదించగా మొత్తం అమౌంట్ చెల్లిస్తామని తెలిపారు. అయినా కూడా 6 నెలల నుంచి పెన్షన్ నిలిపివేయబడింది. ఆ తర్వాత సమస్య అనేది పరిష్కరించబడింది. మరొక ఉదాహరణ చిత్తూరు జిల్లాలో. ఇక్కడ ఒక పెన్షనర్ దాదాపుగా 10 నెలల నుంచి ఇదే సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య పరిష్కారం కావటం లేదు. ఇలాంటి సమస్యలు చాలామంది పెన్షనర్లకు ఎదురవుతున్నాయి. ఈ డిఆర్ మంజూరులో పెన్షనర్ల ప్రమేయం ఏమీ లేదు. అదనంగా ఫ్యామిలీ పెన్షన్పై పొందినటువంటి డిఆర్ను తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ మొత్తాన్ని రికవరీ చేయకుండా కొందరు అధికారులు ఫ్యామిలీ పెన్షన్ను నిలిపివేస్తున్నారు. సమస్య కోసం పెన్షనర్ల విజ్ఞప్తి. ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న పెన్షనర్లు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం దృష్టికి తీసుకుని వెళ్ళి డిటిఏ అమరావతి వారి దృష్టికి తీసుకెళ్లాలని పెన్షనర్లు కోరుతున్నారు. అలాగే అదనంగా ఇచ్చిన డిఆర్ను రికవరీ చేయాలి తప్ప ఫ్యామిలీ పెన్షన్ను నిలిపివేయకూడదని విజ్ఞప్తి చేస్తున్నారు. ఒకవేళ రికవరీ చేయాల్సి వస్తే ఆ మొత్తాన్ని ఒకేసారి కాకుండా వాయిదాల పద్ధతిలో రికవరీ చేయాలని అయితే కోరుతున్నారు. సమస్యను నివారించడానికి సూచనలు. ఫ్యామిలీ పెన్షన్ను మంజూరు చేసే సమయంలో సబ్ ట్రెజరీ అధికారులు వీరు సర్వీస్ పెన్షన్ తీసుకుంటున్నారా లేదా అని అయితే తెలుసుకుంటే ఈ సమస్యను నివారించవచ్చు. అలాగే పెన్షనర్లు వేర్వేరు సబ్ ట్రెజరీలలో పెన్షన్ తీసుకునే అవకాశం ఉంది. అంటే సర్వీస్ పెన్షనర్
ఒక ట్రెజరీలో మరియు ఫ్యామిలీ పెన్షన్ మరొక ట్రెజరీలో తీసుకునే అవకాశం ఉంది. ఈ విషయాన్ని కూడా అధికారులు తెలుసుకోవాలి. ఈ సమస్య ఇప్పటికీ కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది పెన్షనర్లు ఇలా డీఆర్ తీసుకుంటున్నట్లు సమాచారం అందుతోంది. కాబట్టి అధికారులు ఈ విషయంపై దృష్టి సారించి పెన్షనర్లకు న్యాయం చేయాలని అయితే కోరుతున్నారు. సో దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.